ఈ వీడియోలో మనం LU డికంపోజిషన్ ఆర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసుకొని ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మనకి ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటి? 3x + 2y + 7z = 4, 2x + 3y + z = 5, 3x + 4y + z = 7. ఇది మనకి ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్. సో జనరల్ ప్రొసీజర్ ఆఫ్ సాల్వింగ్లో మనం చూసిన 3 స్టెప్స్ని యూజ్ చేసి హౌ టు ఫైండ్ సొల్యూషన్ అనేది విల్ సీ ఇన్ దిస్ ప్రాబ్లమ్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? ఫస్ట్ స్టెప్ ఏంటి? దిస్ సిస్టమ్ కెన్ బి రిటర్న్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ AX = B. ఇది నేను మీకు చెప్పాను వీడియోలో. ఇక్కడ A అంటే ఏంటి? కోఎఫిషియెంట్స్ ఆఫ్ x, y and z. 3, 2, 7, 2, 3, 1, 3, 4, 1. ఇది మన A. అండ్ x మ్యాట్రిక్స్ ఏమవుతుంది? x, y, z. ఇది x మ్యాట్రిక్స్ అవుతుంది. అండ్ B ఏమవుతుంది? రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న కాన్స్టెంట్స్ అన్నీ B అవుతాయి. 4, 5, 7. సో దిస్ ఈజ్ హౌ వి రైట్ AX = B. నౌ ఇప్పుడు ఏం చేయాలి? స్టెప్ 1లో రైట్ A = LU. అంటే ఏ ప్లేస్లో LUని సబ్స్టిట్యూట్ చేయాలి. అది ఎలా రాస్తాము? LU అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇంటూ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కదా. సో ఫస్ట్ మన ఏ ఏంటి? 3, 2, 7, 2, 3, 1, 3, 4, 1. ఇది మన ఏ. L ఏమవుతుంది అప్పుడు? 1, 0, 0. ఇక్కడ 1, ఇక్కడ 1. ఇది 0. ఇది స్టాండర్డ్. ఈ 6 వాల్యూస్ అనేది స్టాండర్డ్. ఇవి మారవు Lలో. మీరు ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టాలంటే ఇది L21, ఇది L31, ఇది L32. ఈ 3 వాల్యూస్ గుర్తుపెట్టుకొని వేస్తే చాలు. నెక్స్ట్ ఇది A, ఇది మీ A మ్యాట్రిక్స్, ఇది మీ L మ్యాట్రిక్స్. అండ్ U ఏమవుతుంది అప్పుడు? ఇక్కడ జీరోస్ పెట్టుకుంటాం. మిగతావన్నీ అన్నోన్ వాల్యూస్ రాసుకుంటాం. U11, U12, U13, U22, U23, U33. ఇది మీకు రాయడం తెలిస్తే యువర్ సమ్ ఈజ్ డన్. ఇది గనక తప్పు రాస్తే, ఈ L పార్ట్ ఆర్ U పార్ట్ కనుక మీరు తప్పు రాస్తే మీ సమ్ మొత్తం పోతుంది. సో లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను ఈ L ఇంటూ U మల్టిప్లికేషన్ చేస్తే ఎలా చేయాలి అనేది. సో నేను అది మళ్ళీ ఇక్కడ చూపించట్లేదు. సో డైరెక్ట్గా వేస్తున్నాను. ఇక్కడ ఏమొస్తుందంటే U11 ఫస్ట్ కాలం వేస్తున్నా. U11, L21, U11, L31, U11. నెక్స్ట్ U12, L21, U12 ప్లస్ U22, L31, U12 ప్లస్ L32, U22. నెక్స్ట్ U13, L31, U13 ప్లస్ U23, L31, U13 ప్లస్ L32, U23 ప్లస్ U33. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా చేసామంటే ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, మళ్ళీ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం, ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం. సేమ్ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలము, సెకండ్ కాలము, థర్డ్ కాలం. థర్డ్ రో ఇంటూ ఫస్ట్ కాలము, సెకండ్ కాలము, థర్డ్ కాలము. ఇప్పుడు ఏం చేస్తాము? వీ నీడ్ టు కంపేర్ బోత్ సైడ్స్. After multiplication, what we'll do, we'll need to compare both sides. By comparing both the sides,
అప్పుడేమొస్తుంది u11 ఈజ్ ఈక్వల్ టు 3, u12 ఈజ్ ఈక్వల్ టు 2, u13 ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ L21 u11 ఈజ్ ఈక్వల్ టు 2, L21 u12 ప్లస్ u22 ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ L31 u13 ప్లస్ u23 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ థర్డ్ రోని కంపేర్ చేస్తే L31 u11 ఈజ్ ఈక్వల్ టు 3, L31 u12 ప్లస్ L32 u22 ఈజ్ ఈక్వల్ టు 4, L31 u13 ప్లస్ L32 u23 ప్లస్ u33 ఈజ్ ఈక్వల్ టు 1. సో కంపారిజన్ పార్ట్ అయిపోయింది. బట్ మనకి అన్నోన్ వాల్యూస్ తెలీదు. సో ఈ అన్నోన్ వాల్యూస్ని వీ నీడ్ టు ఫైండ్ అవుట్ హౌ. సో నౌ మనకి u11 ఈజ్ ఈక్వల్ టు 3, u12 ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ u13 ఈజ్ ఈక్వల్ టు 2. ఈ 3 వాల్యూస్ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ రోలో ఉన్న వాటికి ఎలిమెంట్స్ ఆ ఎలిమెంట్స్ యొక్క వాల్యూస్ని మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, L21 ఇంటూ u11 ఈజ్ ఈక్వల్ టు 2. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము, మనకి u11 వాల్యూ తెలుసు. సో ఏం చేస్తాము, సబ్స్టిట్యూట్ u11 ఈజ్ ఈక్వల్ టు 3 ఇన్ L21 ఇంటూ u11 ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడేమొస్తుంది, L21 ఇంటూ u11 ఈజ్ ఈక్వల్ టు 2, 3ని సబ్స్టిట్యూట్ చేస్తే L21 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడు L21 ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇది L21 వాల్యూ. నెక్స్ట్ ఏముంది, L21 ఇంటూ u12 ప్లస్ u22 ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ మనకి L21 వాల్యూ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాము అండ్ u12 వాల్యూ తెలుసు. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనం u22 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో సబ్స్టిట్యూటింగ్ L21 ఈజ్ ఈక్వల్ టు 2/3 and u12 ఈజ్ ఈక్వల్ టు 2 in L21 u12 ప్లస్ u22 ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడేమొస్తుంది, L21 u12 ప్లస్ u22 ఈజ్ ఈక్వల్ టు 3. L21 అంటే 2/3 ఇంటూ u12 అంటే 2 ప్లస్ u22 ఈజ్ ఈక్వల్ టు 3. 4/3 ప్లస్ u22 ఈజ్ ఈక్వల్ టు 3. u22 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 4/3. ఎల్సిఎం చేయాలి కదా, ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, సో u22 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 3 ఇంటూ 3 మైనస్ 4 అంటే 9 మైనస్ 4/3 5/3 వస్తుంది u22. సో మన ఫైనల్ u22 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5/3. నెక్స్ట్ దానికి కూడా ఫైండ్ అవుట్ చేయాలి ఇలానే. సో నెక్స్ట్ ఏంటి, L21 ఇంటూ u13 ప్లస్ u23 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి తెలుసు, L21 వాల్యూ ఏమో 2/3 అని తెలుసు, u13 వాల్యూ ఎంత, u13 వాల్యూ, సో u13 వాల్యూ 7 అని కూడా తెలుసు. సో ఈ 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి u23 వాల్యూ వస్తుంది. సో సబ్స్టిట్యూటింగ్ L21 ఈజ్ ఈక్వల్ టు 2/3 and u13 ఈజ్ ఈక్వల్ టు 7 in
L21 U13 plus U23 is equal to 1. Substitute చేస్తే U23 is equal to 1. 2 by 3 into 7 plus U23 is equal to 1. 14 by 3 plus U23 is equal to 1. U23 is equal to 1 minus 14 by 3. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? 3 minus 14 by 3 అంటే minus 11 by 3. సో మీ U23 వాల్యూ వచ్చేసి minus 11 by 3. సో ఫస్ట్ రోలో ఎలిమెంట్స్ ఇప్పుడు ఫస్ట్ రో అండ్ సెకండ్ రో ఎలిమెంట్స్ మీకు కనుక్కున్నారు అంటే U11 is equal to 3, U12 is equal to 2, U13 is equal to 7, L21 is equal to 2 by 3. Next U23 is equal to minus 11 by 7, U22 is equal to 5 by 3. ఈ వాల్యూస్ ఇప్పుడు వరకు మీకు ఈ వాల్యూస్ తెలుసు. నెక్స్ట్ థర్డ్ రో ఎలిమెంట్స్కి కూడా కనుక్కోవాలి కదా. సో అదెలా? L31 ఇంటూ U11 is equal to 3. ఇది మనకున్నది. నాకు ఇక్కడ U11 వాల్యూ తెలుసు కానీ L31 వాల్యూ తెలియదు. సో నేనేం చేస్తా? సబ్స్టిట్యూట్ U11 ఎంత? 3. U11 is equal to 3 in L31 U11 is equal to 3. అప్పుడేమైంది? L31 U11 is equal to 3. L31 into 3 is equal to 3. L31 is equal to 3 by 3. L31 is equal to 1. సో నాకు ఇప్పుడు L31 వాల్యూ 1 ఇది కూడా నాకు తెలుసు. సో నెక్స్ట్ దానికి కనుక్కోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? L31 U12 ప్లస్ L32 U22 ఇది 4. ఇప్పుడు దీనికి మనం L32 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. నాకు L31 వాల్యూ తెలుసు, U12 వాల్యూ తెలుసు, U22 వాల్యూ తెలుసు. ఇప్పుడు నేను ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే సబ్స్టిట్యూటింగ్ వాల్యూస్ ఆఫ్ L31 U12 and U22 అప్పుడేమొస్తుంది? L31 U12 ప్లస్ L32 U22 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇందులో నేను L31 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. L31 అంటే 1, U12 అంటే 2, L32 నేను ఫైండ్ అవుట్ చేయాలి. U22 అంటే 5 by 3 ఈజ్ ఈక్వల్ టు 4. సో 2 ప్లస్ 5 by 3 L32 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే 5 by 3 ఇంటూ L32 ఈజ్ ఈక్వల్ టు 4 minus 2. ఈ 2 నట్టు షిఫ్ట్ చేస్తే మైనస్ అవుతుంది కదా. సో ఇప్పుడేమొస్తుంది? 5 by 3 ఇంటూ L32 ఈజ్ ఈక్వల్ టు 2. L32 ఈజ్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై 5 by 3 అంటే 2 by 1 ఇంటూ 3 by 5 బికాజ్ రెసిప్రొకేషన్ జరుగుతుంది. అంటే ఎంత వస్తుంది? 6 by 5 వస్తుంది. అంటే నా L32 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6 by 5. నెక్స్ట్ ఇంకొక వాల్యూ కనుక్కోవాలి. అదేంటి? U33 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అది ఎలా చేయాలి? U33 వాల్యూ కనుక్కోవాలంటే మనకి L31 ఇంటూ U12 ప్లస్ L31 ఇంటూ U13 ప్లస్ L32 ఇంటూ U23 ప్లస్ U33 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ నాకు L31 వాల్యూ తెలుసు, U13 తెలుసు, L32 తెలుసు, U23 తెలుసు. L31 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది. నెక్స్ట్ U13 వాల్యూ ఎంత? 7. నెక్స్ట్ L32 వాల్యూ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. అదెంత వచ్చింది? 6 by 5 వచ్చింది. U23 వాల్యూ ఎంత వచ్చింది? minus 11 by 3 వచ్చింది.
సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి మనం u33 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ విల్ హ్యాపెన్ నౌ? L31 ప్లేస్లో 1 ఇంటూ u13 అంటే 7 ప్లస్ L32 అంటే 6/5 6/5 ఇంటూ u23 అంటే -11/3 ప్లస్ u33 ఈజ్ ఈక్వల్ టు 1. 7 ప్లస్ 6/5 ఇంటూ -11/3 ప్లస్ u33 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది 3 1s 3 2s. ఇప్పుడు ఏమైంది? 7 ప్లస్ ఆఫ్ -22/5 ప్లస్ u33 ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఏమైంది? -22/5 ప్లస్ u33 ఈజ్ ఈక్వల్ టు, ఈ 7 ఇటు వస్తే మైనస్ అవుతుంది కదా, 1 - 7 -22/5 ప్లస్ u33 ఈజ్ ఈక్వల్ టు -6. u33 ఈజ్ ఈక్వల్ టు -6 ప్లస్ 22/5. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేయాలి. u33 ఈజ్ ఈక్వల్ టు 5 ఎల్సిఎం -6 ఇంటూ 5 ప్లస్ 22 అంటే -30 ప్లస్ 22/5. అప్పుడు u33 వాల్యూ ఏమొస్తుంది మనకి ఫైనల్గా? -8/5 అయిపోయింది. సో దీంతో మనం అన్ని అన్నోన్ వాల్యూస్ని కనుక్కున్నాం. అన్నోన్ వాల్యూస్ అన్నిటిని కనుక్కున్నాక మనం ఏం చేస్తాము? దేర్ఫోర్ we substitute these values in L and U. సో బేసికలీ మన L మ్యాట్రిక్స్ ఏంటి? స్టార్టింగ్లో ఎలా ఉంది? 1 0 0 1 0 1, ఇక్కడ L21, ఇక్కడ L31, ఇక్కడ L32 ఉంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? L మ్యాట్రిక్స్లోని వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తే 1 0 0, L21 అంటే 2/3 1 0, L31 అంటే 1, L32 అంటే 6/5, ఇక్కడ 1. నెక్స్ట్ U మ్యాట్రిక్స్ ఎలా ఉంది? U11 U12 U13 0, ఇక్కడ U22 U23 0 0 u33. ఇది నా U మ్యాట్రిక్స్. సో ఇప్పుడు నేను U మ్యాట్రిక్స్ ప్లేస్లో U వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే U11 వాల్యూ ఎంత? 3, U12 వాల్యూ 2, U13 వాల్యూ 7, ఇక్కడ 0. U22 వాల్యూ వచ్చేసి 5/3, U23 వాల్యూ వచ్చేసి -11/3, ఇది 0 ఇది 0. u33 ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, విచ్ ఇస్ -8/5. సో ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ దిస్ టూ వాల్యూస్ ఇన్ L and U matrix, now the next step is, now we have LUX is equal to B. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ UX ప్లేస్లో we need to substitute Y. అంటే put UX is equal to Y, where Y is equal to Y1 Y2 Y3. ఓకేనా? సో ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి? LY is equal to B అవుతుంది. సో ఆఫ్టర్ టేకింగ్ దిస్ పార్ట్ వాట్ విల్ హ్యాపెన్? లెట్స్ సీ. సో LY is equal to B అంటే ఏంటి? L మ్యాట్రిక్స్ ఇంటూ Y మ్యాట్రిక్స్ is equal to కాన్స్టెంట్ మ్యాట్రిక్స్కి చేస్తాం. అంటే L మ్యాట్రిక్స్ ఏంటి? 1 0 0, ఇది 2/3 1 0, ఇది 1 6/5 1. Y మ్యాట్రిక్స్ ఏంటి? Y1 Y2 Y3. అండ్ B మ్యాట్రిక్స్ ఏంటి? కాన్స్టెంట్స్ కదా, 4 5 7. ఇప్పుడు ఏం చేయాలంటే we are using friend substitution method. By using friend substitution method we will find, ఏం ఫైండ్ చేస్తాం మనం? See, ఇక్కడ 1 into Y1
plus 0 into y2 plus 0 into y3, okay, which will be is equal to 4. అంటే నువ్వు ఒక్కొక్క దానికి ఈక్వల్ చేయాలి. సో 1 into y1 plus 0 into y2 plus 0 into y3 is equal to 4. అంటే y1 is equal to 4. This will be my first equation. నెక్స్ట్ దాన్ని నేను ఎలా ఈక్వేట్ చేస్తాను? 2/3 into y1 plus 1 into y2 plus 0 into y3 is equal to 5. Then I will get 2/3 y1 plus y2 is equal to 5. ఇది నా సెకండ్ ఈక్వేషన్. Then what will be my third equation now? So ఇక్కడ what will be my third equation? 1 into y1 plus 6/5 into y2 plus y3 is equal to 7. This is my third equation. This we are doing by using front substitution method. Now we need to find y1, y2 and y3 values. Already నీకు y1 వాల్యూ తెలుసు. సో ఈ y1 వాల్యూని నువ్వు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు y2 వాల్యూ వస్తుంది. సో substituting y1 is equal to 4 in equation 2. Now what you will get? 2/3 y1 plus y2 is equal to 5. ఇది నీ equation 2. So 2/3 into 4 plus y2 is equal to 5. 8/3 plus y2 is equal to 5. y2 is equal to 5 minus 8/3. LCM చేస్తే 3. So 15 minus 8/3. y2 is equal to 7/3. So y2 value 7 వచ్చింది. Now we need to substitute y1 and y2 values in equation 3. Now substituting y1 and y2 in equation 3. So equation 3 ఏంటి? y1 plus 6/5 y2 plus y3 is equal to 7. ఇది నా ఈక్వేషన్ 3. సో నేను ఇందులో y1 and y2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 4 plus 6/5 into 7/3 plus y3 is equal to 7. ఇది 3 1s, ఇది 3 2s. సో ఏమవుతుంది? 4 plus 2 into 7, 14/5 into 1, 14/5 plus y3 is equal to 7. Next 14/5 plus y3 is equal to 7 minus 4. అంటే 14/5 plus y3 is equal to 3. సో ఇప్పుడు ఇది కూడా ఇటు పంపించి ఎల్సిఎం చేస్తే యూ విల్ గెట్ y3 వాల్యూ. సో వాట్ ఈస్ ద స్టెప్ నౌ వీ ఆర్ హ్యావింగ్? 14/5 plus y3 is equal to 3. ఇది we are having. Now what we'll do, I'll send 14/5 to RHS side. So y3 is equal to 3 minus 14/5. So y3 is equal to 5 is my LCM. 15 minus 14/5 అంటే 1/5. సో y3 వాల్యూ ఎంత వచ్చేసింది? 1/5 వచ్చింది. దీంతో you found your y matrix. Therefore y is equal to 4 ఒకటి, 7/3 ఒకటి, 1/5 ఒకటి. ఓకేనా? Now what you will do? సో now ux is equal to y. ఇది ఎలా సాల్వ్ చేస్తాము? బ్యాక్ ప్రాపగేషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాము. ఇందాక y వాల్యూస్ కనుక్కోవడానికి వి యూజ్డ్ ఫ్రంట్ ప్రాపగేషన్ మెథడ్. సో ఇక్కడ ux is equal to yలో x మ్యాట్రిక్స్ యొక్క వాల్యూస్ కనుక్కోవాలంటే వీ నీడ్ టు యూజ్ బ్యాక్ ప్రాపగేషన్ మెథడ్. సో ఫస్ట్ u అంటే ఏంటి? 3 0 0
2 5/3 0 7 minus 11/3 minus 8/5. ఇది నా యూ మ్యాట్రిక్స్. ఎక్స్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఎక్స్ వై జెడ్ అండ్ వై మ్యాట్రిక్స్ మనం కనుక్కున్నాం కదా 4 7/3 1/5. సో ఇది నా యూ, ఇది నా ఎక్స్ అండ్ ఇది నా వై. సో ఇప్పుడు నేను ఏం యూస్ చేయాలి? బ్యాక్ ప్రాపగేషన్ మెథడ్ యూస్ చేయాలి. సో హౌ టు యూస్ దిస్ బ్యాక్ ప్రాపగేషన్ మెథడ్? సేమ్, ఫస్ట్ రో ఇంటూ this x matrix and second row into this x matrix, third row into this x matrix corresponding values ki equal chestam. First row into x matrix multiplication emaidi 3 into x plus 2 into y plus 7 into z is equal to 4. Idi equation 1. Next equation 2 0x plus 5/3 into y plus minus 11/3 into z is equal to 7/3. ఇది equation 2. Next 0x plus 0y minus 8/5 z is equal to 1/5. ఇది equation 3. సో మనం ఫస్ట్ ఈక్వేషన్ 3 నుండి z వాల్యూని కనుక్కోవచ్చు. ఫ్రంట్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఈక్వేషన్ నుండి ఒక వాల్యూ కనుక్కున్నాక దాన్ని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఆ 2 వాల్యూస్ని తీసుకొచ్చి థర్డ్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. బ్యాక్ ప్రాపగేషన్ మెథడ్లో అయితే ఫస్ట్ థర్డ్ ఈక్వేషన్ వాల్యూని సెకండ్ ఈక్వేషన్లోకి అండ్ దెన్ ఫస్ట్ ఈక్వేషన్లోకి సబ్స్టిట్యూట్ చేస్తాం. సో నౌ లెట్స్ ఫైండ్ అవుట్ జెడ్ వాల్యూ ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్. సో జెడ్ వాల్యూ ఏమొస్తుంది మనకి? 0x plus 0y minus 8/5 z is equal to 1/5 అంటే minus 8/5 z is equal to 1/5. సో z మల్టిప్లికేషన్లో ఉంది, ఇది 8/5 వస్తే డివిజన్ అవుతుంది అంటే z is equal to 1/5 హోల్ డివైడెడ్ బై minus 8/5. అప్పుడు ఏమవుతుంది? 1/5 into 5/-8. ఈ 5 క్యాన్సిల్ అవుతుంది. So finally z value will be minus 1/8. So I got my z value. Now what I will do? I will substitute. నేను ఈ z వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తా. సో సబ్స్టిట్యూటింగ్ z is equal to minus 1/8 in equation 2. Let's see how to do this. So equation 2 ఏంటి? 5/3y plus minus 11/3 z is equal to 7/3. ఇది ఈక్వేషన్ 2. సో z వాల్యూ మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి z వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 5/3y plus minus 11/3 into z minus 1/8 is equal to 7/3. 5/3y minus into minus plus. So plus 11/24 is equal to 7/3. సో ఫస్ట్ దీన్ని మనం RHS సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ప్లస్లో ఉన్నది అటు వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో విల్ గెట్ 5/3y is equal to 7/3 minus 11/24. So what will be the LCM? 24 will be the LCM. 5/3y is equal to 8 times కాబట్టి 8 into 7 minus 1 into 11. 56 minus 11/24. That will be 45/24. So 5/3y is equal to 45/24. Y is equal to 45/24 whole divided by 5/3. అంటే 45/24 into 3/5. So 3 ones 3 8s, 5 ones 5 9s. So my y value will be 9/8. సో నాకు ఇప్పుడు y వాల్యూ తెలుసు, z వాల్యూ వచ్చేసి -1/8 అని తెలుసు. ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలి? x వాల్యూ ఒక్కటి ఉంది.
So we'll substitute y and z values in equation 1 to find out x value. So now let's substitute y and z values. So what we'll get substituting, y is equal to 9 by 8 and z is equal to minus 1 by 8 in equation 1. Equation 1 ఏంటి 3x plus 2y plus 7z is equal to 4. అంటే 3x plus 2 into 9 by 8 plus 7 into minus 1 by 8 is equal to 4. ఇప్పుడు 2 1s 2 4s. So what will get 3x plus 9 by 4 minus 7 by 8 is equal to 4. So 3x is equal to 4 minus 9 by 4 plus 7 by 8. 3x is equal to LCM 8 kabatti 2 into 4 minus 2 into 9 plus 7. 8 minus 18 plus 7 by 8 అంటే ఎంత వస్తుంది అప్పుడు 3x is equal to 21 by 8. ప్రస్తుతానికి మనకి వచ్చిన వాల్యూ 3. How to find x value? So x is equal to 21 by 8 divided by 3 అంటే 21 by 8 into 1 by 3. 3 1s 3 7s. So x is equal to 7 by 8. Therefore x is equal to 7 by 8, y is equal to 9 by 8 and z is equal to minus 1 by 8. మీరు ఫైనల్గా కనుక్కోవాల్సిన వాల్యూస్ ఎక్స్ మ్యాట్రిక్స్ యొక్క వాల్యూస్ అంటే ఎక్స్ వై జెడ్. ఈ 3 వాల్యూస్ కనుక మీరు కరెక్ట్గా ఫైండ్ చేస్తే యువర్ ప్రాబ్లమ్ ఈస్ డన్. And this is how to solve this problem. So I hope you understood the concept and thank you for watching.